వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఉరేసుకుని బలవడానికి పాల్పడింది. కాజీపేట దర్గా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 2022లో కానిస్టేబుల్ అర్చనకు పెళ్లయింది. ఆ తర్వాత కొద్ది రోజులకి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి మానసిక వేదనలో కానిస్టేబుల్ ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇటీవల పెళ్లి కావడం లేదని మహిళా కానిస్టేబుల్ నీల ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జనవుతున్నారు. తిరుపతి, అసలు ఏం జరిగిందని ఇంకా కుటుంబ సభ్యులు చెప్తున్నారు? సతీష్, వరంగల్ జిల్లాలో మహిళా కానిస్టేబుల్ల వరుస ఆత్మహత్యలు పోలీసు వర్గాల్లో కలవరం సృష్టిస్తున్నాయి. వరంగల్ జిల్లాలో మరో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. చీరతో ఉరివేసుకుని మహిళా కానిస్టేబుల్ అర్చన ఆత్మహత్యకు పాల్పడిన పరిస్థితి కనబడుతుంది. ఈ ఘటన కాజీపేట దర్గా ఏరియాలో జరిగింది. అర్చనకు 22లో వివాహం జరిగింది. కొద్ది రోజులకే విడాకుల అయినట్టు తెలుస్తుంది. అప్పటి నుంచి మానసిక వేదనకు గురవుతూ జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అర్చన గత కొద్ది రోజులుగా డ్యూటీకి సెలవు పెట్టి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. పెళ్లి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, అప్పుడు విడాకులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, వీరన్నిటికీ కూడా మానసిక వేదనకు గురవుతూ అర్చన ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవలే జనగామ జిల్లా నీలిబండ తండాలో కూడా మహిళా కానిస్టేబుల్ నీల ఆత్మహత్య చేసుకుంది. ఇటు ఇద్దరు మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడంతో వరంగల్ జిల్లాలో చర్చనీయాంశ పరిస్థితి కనబడుతుంది. ఇటు నీలిబండ తండాకు చెందినటువంటి నీల పెళ్లి కావడం లేదని ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో విధులు నిర్వహిస్తున్నారు. పెళ్లి సంబంధాలు కుదరడం లేదని మనస్తాపానికి గురై అప్పుడు చున్నీతో ఉరివేసుకుని నీల ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు తాజాగా కాజీపేట ప్రాంతంలో అర్చన మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడంతో ఇద్దరు మహిళా కానిస్టేబుల్ వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడంతో ఎందుకు ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారు, సమస్యలు వస్తే వారు పోలీసు ఉద్యోగంలో చేస్తున్నారు, పోలీసు ఉద్యోగంలో ఎంతో ధైర్యంగా విధులు నిర్వహిస్తారుగా, వారికి సొంత కష్టాలు కావచ్చు, ఇబ్బందులు వస్తే వాటిని తీర్చేటువంటి మార్గాలను పరిష్కారాలను ఎత్తుకునేలాగా ఉండాలి. కానీ ఇలా ఆత్మహత్యలు చేసుకుంటే అదే పరిష్కారం కాదు కదా అంటూ కూడా ఆ ప్రజా సంఘాలకు సంబంధించిన వారు కావచ్చు, వరంగల్ జిల్లా వారంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు వరంగల్ జిల్లాలో మాత్రం ఇద్దరు మహిళా కానిస్టేబుల్ల ఆత్మహత్యలు అయితే కలవరం సృష్టిస్తున్నాయి. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.